ఏం చేస్తున్నావు వినయ్? నేనా చికెన్ చేస్తున్నా. ఆ కింద డోర్ క్లోజ్ చేయదా? సారీ. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మొత్తం నా డైరెక్ట్ వరకు ఎందుకు చేస్తున్నా? మేము కోమంటాం చికెన్ తినం, చికెన్ కట్ చేస్తాం, చికెన్ కర్రీ కూడా చేస్తాం. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. మా ఇంకా చాలు ప్లీజ్. నాకు తల్లి ఎందుకు నా వెంట పడుతున్నారు? ప్లీజ్ దయచేసి వెళ్ళిపోండి. ప్లీజ్ నన్ను వదిలేండి. నా మాన నన్ను వదిలేండి. ఏంటి వినయ్ ఈ అవతారం? ఆయిల్ సైడ్ చేసేటప్పుడు కళ్ళు నీళ్ళు వస్తాయి. స్పెక్స్ పెట్టుకొని కట్ చేసాం అనుకో కళ్ళు నీళ్ళు సింపుల్. బాధ నా కంట్లో కనిపించొద్దని నేను కళ్ళద్దాలు పెట్టుకుంటా. నేను గుడ్డోని ఆరా నీకు. ఇప్పుడు ఏంటంటే చికెన్ కట్ చేసుకోవాలి. కడుగు 2 సార్లు కడుగు. మ్యారినేషన్కి కారము, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ లాస్ట్లో ఫైనల్గా కర్డ్. ఇప్పుడు ఏం చేయాలంటే చేయి కడుక్కోవాలి. చేయి కడుక్కొనే మ్యారినేట్ చేయాలి, లేదంటే గబ్బు చేతులతో చేయకూడదు. ఇట్లా బాగా మిక్స్ అయిపోవాలి. 1 hour later. చేతులతో ఇట్లా చేయము, ఎందుకంటే మేము తినము. సో ఇది ఇంకేదో మా రూమ్మేట్స్ కోసం తప్పల. కంట్రోల్ ఎవరు చాలా. కుక్కర్ పెట్టుకో, ఆయిల్ పోసుకోవాలి తగినంత. కొంచెం జీలకర్ర, మళ్ళీ నువ్వు నేర్పిస్తున్నావు అనుకుంటారు, నీ వంట చేస్తున్నావు అనుకోరు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. చేస్తుంది అదేగా. ఆయిల్ పోసుకోవాలి, జీలకర్ర, ఆవాలు, ఇది ఆకు అంటారు దాన్ని, నాకు ఏం తెలియదు, చెక్క, మొగ్గ, కరివేపాకు వితౌట్ వాషింగ్. ఆనియన్స్, టొమాటోస్ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ టెక్స్చర్కి వచ్చాక చికెన్ పులుసు చేయాలనుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను. ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ ఇది మొత్తం మిక్స్ చేసుకోండి. 2 hours later. కర్రీ ఈ టెక్స్చర్కి వచ్చాక ఈ టెక్స్చర్కి వచ్చినాక ఇంకా మనం కుక్కర్ పెట్టుకోవచ్చు. ఈ టెక్స్చర్కి వచ్చినాక కుక్కర్ పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టుకొని విజిల్స్ వచ్చాక తీసి చెక్ చేసుకుందాం, తెలుస్తుంది. A few moments later. ఇప్పుడే చికెన్ కుక్కర్ తీసేసాం, 3 విజిల్స్ అయిపోయినాయి. ఇప్పుడు దాన్ని కొంచెం బాయిల్ చేయాలి. బాయిల్ చేసే లోపు ఇడ్లీలు పెట్టుకున్నాం. దాన్ని ఫస్ట్ ఒక ప్లేట్ పెట్టుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి. అప్పుడు ఏంటంటే పొంగల్. కానీ కమాన్ అంటున్నాడు కదా. ఇంకోసారి అరే ఇడ్లీ ఉంటే క్రేజీ డైలాగ్ వేస్తున్నాడు. అది ఎలా ఉంది బాగుంది, కష్టపడి చేశారు. ఓ వీడితో ఎందుకు వచ్చిన కూడా ఎంతో కొంత తీస్తే బెటర్. ప్లీజ్ నాకు సిగ్గేస్తుంది, నాకు ముందే సిగ్గు. వా ఏ మాషికి లడాయిస్తున్నావా? నీలాంటి డేంజర్ మనిషిని నా జిందగీలో చూడలేనా? నేను కోమటోళ్ళం చికెన్ తిను, ఓన్లీ గ్రేవీ. అబ్బా అబ్బా ఇదండి అసలు టేస్ట్ అంటే.
అవ్వా వచ్చాడు ఆయన పేరే Everybody has heard Wow, stories it's about nice. how disciplined you are. Even when on Chiranjeevi set, dialogue. everybody has to follow.